బరంపురం అనే గ్రామంలో సోమయ్య అనే ముసలి తాత ఉండేవాడు. అతనికి ఒక మనవడు ఉండేవాడు. అతని పేరు చంటి. చంటి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అతని తాతగారు అయిన సోమయ్య దగ్గరే ఉండేవాడు. చంటి చాలా మంచివాడు. ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే చేసేవాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు చిరిగి పడి ఉండడం వాళ్ళ తాత అయిన సోమయ్య గమనిస్తాడు. నాయనా చంటి, ఇలా రా. ఏంటి తాత, ఏమైంది? చూడు బాబు, ఇల్లంతా ఎలా ఉందో. నువ్వు గాని చేశావా? లేదు తాత, నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? వస్తువులు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా పడి ఉన్నాయి. ఒకవేళ ఎలుక ఏమైనా ఉందా మన ఇంట్లో? అవును బాబు, నిజమే, ఉండవచ్చు. వెతుకు, ఉందేమో. సరే తాత. ఇల్లంతా వెతుకుతారు సోమయ్య మరియు చంటి. కానీ ఎక్కడా కనిపించదు. తాత, ఎలుక ఎక్కడ ఉందో నాకు అయితే కనిపించలేదు. నీకు కనిపించిందా? లేదు మనవడా, నాకు కూడా కనిపించలేదు. మరి ఎలా దాన్ని పట్టుకోవడం? సోమయ్య మరియు చంటి ఇద్దరూ ఆలోచిస్తారు. ఒక పెట్టెను తయారు చేస్తారు. దానిలో ఎలుక తినే వస్తువులు పెడతారు. చంటి, దీనిని ఎలుక తరచూ వచ్చే చోట కనిపెట్టి పెట్టు. సరే తాత. ఎలుక ఎప్పుడూ వచ్చే చోటు ఆ పెట్టెను పెట్టి వెళ్ళిపోతాడు చంటి. మరుసటి రోజు వాళ్ళు ఊహించినట్లు ఎలుక ఆ పెట్టెలో ఇరుక్కుపోతుంది. చంటి దానిని గమనించి, తాత, ఇలా వచ్చి చూడు. మనం ఊహించినట్టే మన ఇంట్లో ఎలుక ఉంది. మనం తయారు చేసిన పెట్టెలో ఇరుక్కుపోయింది. అవును బాబు, దీనిని చంపే. వదిలేస్తే ఇల్లంతా నాశనం చేస్తుంది. వద్దు తాత, చంపొద్దు. దీనిని దూరంగా వదిలి వస్తాను. ఏమంటావు? సరే, నీ ఇష్టం. మళ్ళీ మన ఇంటికి రాకుండా దూరంగా వదిలిరా. అలాగే తాత. చంటి ఎలుకతో పాటు ఆ పెట్టెను తీసుకొని పోతాడు. చాలా దూరం నడుస్తాడు. అక్కడ చుట్టుప్రక్కల చెట్లు ఉండడం గమనించి దానిని వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ఎలుక బాధతో ఇలా అంటుంది. చంటి, నన్ను వదలక. నీతో మీ ఇంట్లో నన్ను ఉండనివ్వు. చాలా రోజులుగా మీ ఇంట్లోనే ఉంటున్నా. ఇప్పుడు ఒంటరి వాడిని అవుతాను. దయచేసి నన్ను మీ ఇంట్లో ఉండనివ్వు. ఎలుక, నీకు మా ఇంట్లో ఉండడం ఇష్టమా? కానీ నీవు మా ఇంట్లో వస్తువులు పాడు చేయడం మా తాతకి నచ్చలేదు. నన్ను క్షమించు చంటి. ఇంకెప్పుడు అలా చేయను. నీవు ఇచ్చిన ఆహారం తీసుకుంటాను. సరే అయితే, నిన్ను ఈ పెట్టెలో తిరిగి తీసుకుపోను. నా జేబులోకి వచ్చి దూరు. మా తాతకి తెలియకుండా నిన్ను పెంచుతాను. సరే చంటి, కృతజ్ఞతలు. అలా చంటి మరియు ఎలుక మంచి స్నేహితులు అవుతారు. ఎలుకకి
చంటి మూషిక అని కూడా పేరు పెడతాడు. ఆనందంగా సోమయ్యకి తెలియకుండా అదే ఇంట్లో మూషిక మరియు చంటి ఉంటారు.